తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటున్న వేళ ఉన్నట్లుండి చిన్నదొర కేటీఆర్ సారు తాత్కాలికంగా రాజకీయాలకు విరామం ఇవ్వడం ఏంటన్న చర్చ బీఆర్ఎస్ లో జరుగుతోంది. కేటీఆర్ ఎందుకు బ్రేక్ తీసుకున్నారు, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, రిఫ్రెష్ కోసమే అయితే ట్వీట్ ఎందుకు చేస్తారు, పొలిటికల్ గా యాక్టివ్ గా లేకున్నా ప్రత్యర్థులు తనను మిస్ కాలేరేమోనని ఎందుకు అంటున్నారు, కేటీఆర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే కవిత యాక్టివ్ కాబోతున్నారా, అసలు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, కేటీఆర్ బ్రేక్ ఏంటి? ఇప్పుడు ఇదే అంశంపై ఇటు గులాబీ పార్టీలో అటు అధికార కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అవుతోంది. వరుస పార్టీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంటూ అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తూ వస్తున్న కేటీఆర్ ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ రామన్న ఎటు వెళ్తున్నారు, బ్రేక్ తీసుకునేది రిలీఫ్ కావడం కోసమేనా, ఇంకేదైనా వ్యూహం ఉందా అని బీఆర్ఎస్ పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతుందట. రామన్న రాత్రి పార్టీ ఆఫీసులో పవర్ఫుల్ డైలాగులు కొట్టి తెల్లారంగానే గాలి మోటార్ ఎక్కిండు. అయితే కేటీఆర్ ఎక్కడికి పోయిండో ఎవరు చెప్తలేరు గాని కేరళ అని కొందరు, లేలే మలేషియా అని మరికొందరు చెప్తున్నారు. ఓటమి తర్వాత బాపు కేసీఆర్ బాయకాడికే పరిమితమయ్యాడు. ఇక కారుకు సెకండ్ డ్రైవర్ కేటీఆర్ కాబట్టి ఇంతకాలం కారుని కేటీఆర్ నడిపించారు. మరి ఇప్పుడు రాజకీయాలకు కేటీఆర్ బ్రేక్ చెప్పడంతో ఆ కారును నడిపేది కవితక్క, అల్లుడు హరీష్ అన్న చర్చే నెలకొంది. బీఆర్ఎస్ లో కాస్తో కూస్తో బలగా ఉన్న నేత హరీష్ రావు అని చెప్పొచ్చు. మరి ఆయనకి కారుని నడిపే ఛాన్స్ ఇస్తారా చూడాలి. ఇక కేసీఆర్ డైరెక్షన్ లోనే కేటీఆర్ కొన్నాళ్ళుగా కామ్ గా ఉండాలని భావిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏడాది పాలనలో ఏం చేశామో చెప్పుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏం నష్టపోయారో ప్రచారం చేస్తామంటూ బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలో కేటీఆర్ ట్వీట్ లీడర్లకు, క్యాడర్ కు షాక్ కు గురి చేసిందట. ఇన్నాళ్ళు ప్రత్యర్థులపై విరుచుకుపడిన కేటీఆర్ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ విరామం ప్రకటించడం వెనక మతలాబేంటనే చర్చలు తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతాయనే టాక్ కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య పొలిటికల్ గా యాక్టివ్ కాగానే కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రాబోయే రోజుల్లో కవిత సెంట్రిక్ గా గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారంటున్నారు. అందుకే కేటీఆర్ షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నారని, ఆయన తిరిగి వచ్చే వరకు కవిత, హరీష్ రావు ఇద్దరు పార్టీ యాక్టివిటీని నడిపిస్తారంటున్నారు. కేటీఆర్ ఒక్క ట్వీట్ ఇలా 100 ప్రశ్నలు, ఎన్నో ఊహాగానాలకు తావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.